కురిసిన వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం ఒక్కసారిగా మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా తడిచి ముద్దగా మారింది. ఎంతో కష్టపడి పండించిన పంట ఇలా నష్టపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని షేరిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కొనుగోలు కేంద్రం వద్ద కొనుగోలు కేంద్రం నిర్వాహకుడి నిర్లక్ష్యం రైతుల ఆగ్రహానికి కారణమైంది. డబ్బులు ఇచ్చిన రైతుల వడ్లకే ముందుగా తూకం వేస్తూ సీరియల్ ప్రకారం వడ్లు ఆరబోసిన రైతులను పక్కన పెడుతున్నారని రైతులు ఆరోపించారు. సమయానికి తూకం వేయకపోవడంతో రాత్రి పడిన అకాల వర్షానికి వడ్లు తడిచి ముద్ద అయ్యాయని రైతులు వాపోతున్నారు. ఎన్నో రోజుల కష్టాన్ని పండించిన ధాన్యం వర్షంలో తడవడంతో భారీ నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యవహారంపై ఉన్నత అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రంలో పారదర్శకంగా తూకం ప్రక్రియ నిర్వహించాలని రైతులు డిమాండ్ చేశారు. మేము ఇక మాకు 2-3 ఎకరాలు ఇంకా 2-3 ఎకరాలు ఆడ పట్టుకొని తెచ్చి ఈడ పోసినాము. మాది 80 నంబర్ ఉంటే ఈ వరకు కూడా 160 అయిందట, కానీ మాది పట్టించుకోలేదు. మాకు ఎటువంటి చర్య తీసుకొని మాది నింపలేదు, కాంట పెట్టలేదు. వేరే వాళ్ళు మాకంటే కసిరి వచ్చిన వాళ్ళు కూడా పెట్టుకుంటా వాళ్ళు వెళ్ళిపోయినాయి, కానీ మా అయితే ఆనే ఉన్నాయి. రాత్రి వర్షానికి మొత్తం టాపాలని లేచిపోయిన గాలికి మరిగా అన్ని నీళ్ళు అడ్లు అన్నీ ఒక్క దగ్గర అయిపోయినాయి సార్. అట్లా ఇది త్వరలోనే ఇక ఈ 2-3 రోజులలో దయచేసి అధికారులు చర్య తీసుకొని, పెద్దలు చర్య తీసుకొని, గ్రామ పెద్దలు చర్య తీసుకొని త్వరలోనే మరి కాంట పెట్టాలి. కాంట పెడితేనే మేము బ్రతుకుతాం, లేకుంటే చాలా ఇబ్బందుల పాలవుతామని మేము కోరుతున్నాం. పేరు బోయిన్ నవీన్, మా సీరియల్ నెంబరు 160. అయితే నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి మొత్తం వడ్లలో నీళ్ళున్నాయా, నీళ్ళలో వడ్లున్నాయా అర్థం కాకుండా పరిస్థితి అవుతుంది. అయితే ఇక్కడ మేనేజ్మెంట్ చేస్తున్న రామచంద్రం మన ఈ ఊరి కాకుండా వేరే ఊరి పక్క ఊరి మిర్జాపల్లి తాండవాలై ఒక 9 నుంచి 10 లారీల వరకు కాంట పెట్టి ఇక్కడ బాడదని అక్కడ బాడదని ఇక్కడ చేస్తూ ఇక్కడ చేస్తున్న మేనేజ్మెంట్లో లోపం ఉండడం వల్లనే నిన్న రాత్రి కురిసిన వానకి ఈ రైతులు నష్టపోవడం జరుగుతుంది. ఈ మేనేజ్మెంట్ అనేది సరిగా చేసినుంటే ఇక్కడ ఒక్క వడ్ల గింజ కూడా ఉండకుండా మొత్తం అందరు రైతులు కూడా సరైన టైంలో వడ్లు కాంట అయిపోతుండే. ఇది కేవలం అధికారులు ఇక్కడ చేస్తున్న ఐకేపీ మేనేజ్మెంట్ వాళ్ళ లోపమే, వేరే వాళ్ళది ఎవరిది కాదు. రైతులు మొత్తం నాశనమైపోయారు. వీళ్ళు చేసిన లోపానికి రైతులే మొత్తం నాశనమైపోయారు. దీన్ని ఖచ్చితంగా అధికారులు చర్య తీసుకొని వీలైనంత తొందరగా ఇక్కడ ఉన్న వడ్లను ప్రతి గింజను కూడా వీలైనంత 2-3 రోజుల వరకల్లా ఇక్కడ ఉన్న వడ్లన్నీ కాంట పెట్టాలని ఈ రైతులు డిమాండ్ చేస్తున్నాం. తండ్రి మల్లయ్య, గ్రామం సేరిపల్లి. నేను ఒక మామూలు సామాన్య రైతును. మా వ్యవసాయం మేము చేస్తున్నాము, మాది కాక మళ్ళీ పాలు కూడా చేసినది ఉన్నది. అది ఇవి 2 కుప్పలు అన్నే పెట్టి నాది 102 నంబర్స్ సీరియల్. ఇప్పుడు 160 దాకా పోయింది. దాని పట్ల ఎవరు కూడా చర్య దాన్ని తీసుకునలేదు. అధికారులు వస్తామన్నారు, గవర్నమెంట్ అధికారులు వస్తామన్నారు, ప్రజాపాలకులు వస్తామన్నారు. ఎవరు వచ్చినా ఎవరు కూడా ఏం చేయలేదు. వెనుకున్నాయి ముందు చేసి, ముందున్నాయి వెనుక చేసి. దీని మీద నేను కూడా కొద్ది చూసిన. ఎంతోమంది వెనుక ముందు ఉన్నోళ్ళు కూడా వయసులోకి తీసుకుపోయి తాగిపిస్తే, ఎవరు తాగిపిస్తే వాళ్ళే పెట్టుకుంటూ పోతూనే ఉన్నాం. మళ్ళీ దీని మీద వీళ్ళు కూడా ఒక్కొక్క కుప్పకు అది 20 కానీ 50 కానీ ఉంటే కూడా దానికి 200 పెట్టు, 500 పెట్టు, 1000 పెట్టు, 1500 పెట్టు, 2000 పెట్టు, 2500 పెట్టు కూడా అని కూడా ఇట్లా తీసుకుంటా ఇట్లా అన్యాయం చేసుకుంటా ఇట్లనే పోతుండే. మరి మేము ఇవన్నీ పెట్టుబడి పెట్టి మేము రైతులము ఆత్మహత్య చేసుకోవన్నా వాళ్ళు ఇప్పుడు మా అప్పులు తెచ్చి అప్పులకు బతుకులు అయిపోయినాయి. మేము అప్పులు తీసుకొచ్చి అన్నీ తీసుకొచ్చి పెట్టినాం. మేము ఊరియా గురించి కూడా ఎన్నో బాధపడ్డాం. అప్పుడు వర్షాకాలంలో ఇవ్వకపోతే కూడా లైన్ సీరియల్ కట్టి కూడా అట్లా కూడా తెచ్చుకున్నాం దొరకకపోతే. అటువంటి టైంలో కూడా ఏ అధికారి కూడా ఏది కూడా పట్టించుకోలేదు. ఇప్పటిదాకా కూడా ఏ పోలీసు వాళ్ళు కూడా ఆడ నిలబడి కూడా పోలీస్ అధికారులు కూడా అక్కడ నిలబడి మాకు ఒక సీరియల్ బట్టి లైన్తో అట్లా ఊరియా సంచులు ఇప్పించారు. ఇప్పుడు తీసుకొచ్చి బాధపడుకుంటా తీసుకొచ్చి ఇక్కడ పోస్తే ఇప్పటిదాకా కూడా వాళ్ళు పెట్టుకున్నది లేదు, చేసింది లేదు. వాళ్ళ రాజ్యం వాళ్ళకే, వాళ్ళ లెక్క వాళ్ళకే. వాళ్ళైతే ముందుగా అది చేస్తారో వాళ్ళనే పట్టించుకొని వాళ్ళదే నడిపిస్తూ ఉన్నారు. మరి అది న్యాయమా అన్యాయమా అనేది కూడా మాకు ఏమర్థం అవుతలేదు. దీని పట్ల మరి మేము ఈ ₹1,00,000 పెట్టి ఆ 2 లక్షలు వస్తాయి అనుకున్నాం. ఆ 2 లక్షల మాకు 5,000 కూడా మిగిలాయి నెలకు లెక్క పెడితే. దాని మీద కూడా మేము మరి దాని పట్ల మరి తెచ్చిన అది వాళ్ళ దగ్గర వాళ్ళ గురించి వాళ్ళు బాధ పెడితే మరి మేము ఆత్మహత్య చేసుకున్నా, ఊరేసుకొని సావన్నా, మందు దాగి సావన్నా మాకు ఏమర్థం అవుతలేదు సార్. ఇంతే.
మా ఈ వడ్లు కాంట అయితే లేవు, రోడ్కు అటు రోడ్డు ఇక్కడ పోసినాము, పందులు బొక్కిపోతున్నాయి. ఇక వెనకొచ్చినవి పెడతానే ఉండరు, అమ్మాయి పెట్టమన్నా పెడతలేరు. ఎన్నిసార్లు చెప్పినాలు పెడతామంటారు కానీ పెడతలేరు సార్. చేరిపల్లి గ్రామము మండల నర్సులు అయితే ఫస్ట్ మేము వివో గారు చెప్తూనే ఉన్నాం సార్, సీరియల్ ప్రకారం నడవాలి, సీరియల్ ప్రకారం కాండ చేస్తే రైతులకు ఇబ్బంది కలదని చెప్తున్నాము. అని ఇష్ట ప్రకారం పెట్టి ఈ పరిస్థితి వడ్లు తడిచే పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి దయచేసి అధికారులు పట్టించుకొని ఈ చేరిపల్లి గ్రామంలో ఇక్కడ ఆ రోడ్డు దగ్గర వడ్లను అన్నింటిని కాండబెట్టి 2-3 రోజులు ఖాళీ చేయగలని కోరుతున్నాం.